నమస్తే మేడం. ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడైనా సరే రాజకీయాలు హీట్ ఎక్కుతూనే ఉంటాయి. దానిలో భాగంగానే పిఠాపురంలో ఇద్దరు అంటే మెయిన్‌గా దొరబాబు గారు కానీ, అలానే వర్మ గారు గానీ గొడవలు పడడం చూస్తూనే ఉన్నాం. మరి ఒకరి గురించి ఒకరు మేము నిజాలు బయట పెడతామని అంటున్నారు. మరి ఒకటే కూటమికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ విధంగా బయటపడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఒకటే కూటమి అన్నారు కానీ ఒకే పార్టీ కాదమ్మ వాళ్ళు. ఒకళ్ళు జనసేన, ఒకళ్ళు టీడీపీ. వీళ్ళిద్దరు గొడవ పడటం వల్ల జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అవుతుంది కానీ వీళ్ళిద్దరికి మైనస్ అవుతుంది. అంటే వర్మ గారికి పెట్టిందే పేరుగా పిఠాపురం అని అంటారు. మరి వర్మ గారికి సీటు ఇవ్వకపోగా ఇక్కడ ఇన్ని ప్రయత్నిస్తున్నారు కదా, మరి ఏమంటారు? వర్మ గారు అప్పుడు పవన్ కళ్యాణ్ గురించి చిన్న సాక్రిఫైస్ చేశారు అంతే. మరి దొరబాబు గారి గురించి ఏం చెప్తారు? దొరబాబు గారు అంటే ఆయన మధ్యలో వచ్చిన ఆయన, వైసీపీ నుంచి వచ్చిన ఆయన. ఫస్ట్ నుంచి వర్మ గారే కదా, కొద్దిగా సపోర్ట్ వర్మ గారికి ఉంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక విషయంలో బయటికి ఏదో ఒక విధంగా వస్తూనే ఉంది. మొన్న చూసుకుంటే రైల్వే కోడూరు విషయం కానీ, అంతకుముందు కొన్ని విషయాలు కూడా ఇలానే బయటకు వస్తున్నాయి. మరి పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందంటారు వీటిపైన? చర్యలు అంటే అది అధిష్టానం నిర్ణయం, మనం చెప్పలేము అది. సో వర్మ గారు కూడా ప్రయత్నాలు ఫలిస్తాయి అంటారా మరి నెక్స్ట్ టైంకైనా? నెక్స్ట్ గ్యారంటీ అది. మరి వైసీపీ జోరు ఎలా ఉందంటారు? వైసీపీ ఫ్లాపు, ఆంధ్రాలో ఫ్లాపు.